కొన్ని మాటలు వినడానికి కాదు, అనుభవించడానికి. హాయ్ మనసున్న వాళ్ళారా! నేను సిద్ధు. ఈరోజు నీ ఫోన్లో వాట్సాప్ ఓపెన్ చేసే ప్రతిసారి ఎవరో ఒకరి లాస్ట్ సీన్ చూసిన రోజులు ఉంటే ఈ కథ బహుశా నీకోసమే. కథ మొదలు పెడదామా? రాత్రి 12:18 అఖిల్ తన బెడ్ మీద పడుకొని ఫోన్ స్క్రీన్నే చూస్తున్నాడు. వాట్సాప్ ఓపెన్ చేశాడు. ఆన్లైన్ అని కనిపించింది. గుండె ఒక్కసారిగా వేగంగా కొట్టుకుంది. అయినా రిప్లై వస్తుందేమో ఈసారైనా అని ఒక చిన్న ఆశ. నిద్రపోలేదా అని టైప్ చేశాడు. సెండ్ చేశాడు. 1 నిమిషం ఆగాడు. 2 నిమిషాలు, 5 నిమిషాలు. ఆన్లైన్ ఆఫ్లైన్ అయిపోయింది. కానీ రిప్లై మాత్రం రాలేదు. తెలుసా, కొన్ని నిశ్శబ్దాలు బాయ్ అన్న మాట కంటే ఎక్కువగా బాధ పెడతాయి. అదే అమ్మాయి ఒకప్పుడు తిన్నావా, ఆఫీస్కి చేరావా, జాగ్రత్త అని రోజుకు 10 సార్లు అడిగేది. ఇప్పుడు ఒక్క రిప్లై కూడా రావడం లేదు. అఖిల్కి కోపం రాలేదు, బాధ వచ్చింది. ఎందుకంటే ప్రేమలో మనం మాటలు మిస్ అవ్వం. మనం మన కోసం ఎదురు చూసే ఒక మనిషిని మిస్ అవుతాం. ఆ రోజు అఖిల్ ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఈరోజు ఆమెకి నేను మెసేజ్ చెయ్యను అని. ఉదయం అయింది, మధ్యాహ్నం అయింది, సాయంత్రం అయింది, రాత్రి కూడా అయ్యింది. నోటిఫికేషన్ వచ్చింది. గుండె ఒక్కసారిగా నవ్వింది. కానీ అది బ్యాంక్ మెసేజ్. అతను నవ్వుకున్నాడు. అదే నవ్వులో అతని కళ్ళల్లో నీళ్లు కూడా వచ్చాయి. మరుసటి రోజు అఖిల్ ఆఫీస్లో ఉన్నాడు. ల్యాప్టాప్ ముందు కూర్చున్నాడు. స్క్రీన్ మీద ఎక్సెల్ ఓపెన్ చేసి ఉంది. కానీ అతని మనసులో మాత్రం వాట్సాప్ చాట్ మాత్రమే కనిపిస్తుంది. ఒక్క నోటిఫికేషన్ వచ్చింది. గుండె ఒక్కసారిగా ఆనందపడింది. వెంటనే ఫోన్ తీసుకున్నాడు. కానీ అది ఆఫీస్ మెయిల్. చిన్నగా నవ్వుకున్నాడు. తనలో తాను నవ్వుకున్నాడు. తనలో తాను అనుకున్నాడు, నేను ఇంతగా మారిపోయానా అని. సాయంత్రం ఇంటికి వెళ్ళే దారిలో వాళ్ళిద్దరూ తరచూ వెళ్ళే టీ షాప్ కనిపించింది. తెలియకుండానే బైక్ అక్కడ ఆపేశాడు. టీ ఆర్డర్ చేశాడు. ఎదురుగా ఉన్న ఖాళీ కుర్చీని చూస్తూ ఒక చిన్న నవ్వు నవ్వాడు. ఎందుకంటే ఇదే చోట ఒకప్పుడు ఆమె చెప్పింది, నీతో టీ తాగితే 5 స్టార్ హోటల్ వెళ్ళినంత హ్యాపీగా ఉంటుంది అని. ఈరోజు టీ అదే ఉంది, కప్పు అదే ఉంది, చోటు అదే ఉంది. కానీ పక్కన కూర్చునే మనిషి లేడు. తెలుసా, మనిషిని మర్చిపోవడం కంటే వాళ్ళతో ఉన్న జ్ఞాపకాలు మర్చిపోవడమే కష్టం. ఆ రాత్రి అఖిల్ ఒక నిర్ణయం తీసుకున్నాడు. చివరిసారి ఒక్కసారి కాల్ చేస్తా అని. కాల్ చేశాడు. రింగ్ అయ్యింది. రింగ్ అయింది. కానీ లిఫ్ట్ చెయ్యలేదు. అదే రాత్రి ఒక చిన్న మెసేజ్ వచ్చింది. సారీ, నేను ఇప్పుడు మాట్లాడలేను అంతే. ఎక్స్ప్లెనేషన్ లేదు, రీజన్ లేదు, ఒక్క సారీ. ఇప్పుడు నువ్వు అఖిల్ ప్లేస్లో ఉంటే ఏం ఆలోచించేవాడివి? ఆమె నన్ను మర్చిపోయింది అనుకునేవాడివా, లేక ఏదో సమస్య ఉండి ఉంటుంది అనుకునేవాడివా? మనలో చాలామంది సమాధానం తెలియక ముందే మనసులో కథలు రాసేసుకుంటాం. అదే మన బాధని ఇంకా పెంచుతుంది. కానీ ఈ కథలో మనకు ఇంకా తెలియని ఒక నిజం ఉంది. అది అఖిల్కి కూడా తెలియదు, నీకు తెలియదు. వచ్చే కొన్ని నిమిషాల్లో అదే తెలుస్తుంది. ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పటి వరకు మనం అఖిల్ వైపు చూసాం. ఇప్పుడు ఒక్కసారి ఆ అమ్మాయి వైపు, సాన్వి వైపు నుంచి చూద్దాం. ఎందుకంటే
ప్రతి కథకి ఇంకో వైపు కూడా ఉంటుంది. అదే రాత్రి. సాన్వి హాస్పిటల్ కారిడార్లో కూర్చుంది. చేతిలో ఫోన్ ఉంది. స్క్రీన్ మీద అఖిల్ కాలింగ్ అని కనిపించింది. కాల్ లిఫ్ట్ చెయ్యాలని అనిపించింది. చాలా అనిపించింది. కానీ పక్కనే ఐసీయూ డోర్ ఉంది. లోపల ఆమె నాన్న చికిత్స తీసుకుంటున్నారు. డాక్టర్ బయటికి వచ్చి ఇంకొన్ని రోజులు అబ్జర్వేషన్లో ఉంచాలి అని చెప్పాడు. ఆ ఒక్క మాట ఆమె ప్రపంచాన్ని మార్చేసింది. ఈరోజు ఆమెకు ప్రేమ గురించి ఆలోచించే సమయం లేదు. ఇంటి బాధ్యత, హాస్పిటల్, ఆఫీస్, లోన్ ఒక్కసారిగా అన్నీ ఆమె భుజాల మీద పడ్డాయి. ప్రతి రాత్రి అఖిల్ చాట్ ఓపెన్ చేసేది. టైపింగ్ కూడా చేసేది. నాకు చాలా భయంగా ఉంది. నాకు నువ్వు కావాలి. ఒక్కసారి మాట్లాడాలి అని రాసేది. కానీ సెండ్ చెయ్యలేదు. ఎందుకంటే అతను కూడా బాధపడతాడు అనుకుంది. తెలుసా, కొంతమంది దూరం వెళ్తారు ప్రేమ లేక కాదు, వాళ్ళ బాధని ఇంకొకరికి ఇవ్వకూడదని. కానీ ఇక్కడ ఇద్దరు ఒకే తప్పు చేశారు. ఒకరు అడగలేదు, ఇంకొకరు చెప్పలేదు. ఆ రెండు నిశ్శబ్దాల మధ్య ఒక అందమైన ప్రేమ మెల్లగా విరిగిపోయింది. ఇప్పుడు ఈ కథ వింటున్న నేను ఒక ప్రశ్న అడుగుతాను. నువ్వు ఎప్పుడైనా ఎవరో మారిపోయారని వెంటనే నిర్ణయం తీసుకున్నావా? వాళ్ళ జీవితంలో ఏం జరుగుతుందో తెలుసుకోకుండా. జీవితంలో కొన్ని సంబంధాలు మోసం వల్ల కాదు, కమ్యూనికేషన్ లేకపోవడం వల్ల ముగుస్తాయి. ఒక్క ఫోన్ కాల్, ఒక నిజమైన కన్వర్జేషన్, ఒక ఏమైంది అనే ప్రశ్న కొన్నిసార్లు ఒక ప్రేమను కాపాడుతుంది. కానీ అఖిల్ ఇంకా నిజం తెలియదు. సాన్వి కూడా నిజం చెప్పలేదు. ఇక వాళ్ళ కథ ఎటు వెళ్తుంది? 2 వారాలు గడిచాయి. అఖిల్ ఆమెకి మెసేజ్ చేయడం కూడా ఆపేశాడు. ఆమె సంతోషంగా ఉండాలి అని మనసును ఒప్పించుకున్నాడు. కానీ ఒక ప్రశ్న మాత్రం ప్రతిరోజు వెంటాడేది. ఎందుకు? ఒక కారణం అయినా చెప్పొచ్చు కదా. ఒక రోజు వాళ్ళిద్దరికీ కామన్ ఫ్రెండ్ అయిన రోహిత్ అఖిల్ని కలిశాడు. మాట్లాడుతుండగా అనుకోకుండా ఒక మాట అన్నాడు. సాన్వి నాన్న ఇప్పుడు ఎలా ఉన్నారు? అఖిల్ ఆశ్చర్యపోయాడు. ఏమైంది వాళ్ళ నాన్నకి అని అడిగాడు. రోహిత్ ఒక్కసారిగా ఆగిపోయాడు. నీకు చెప్పలేదా? గత నెలంతా వాళ్ళు హాస్పిటల్లోనే ఉన్నారు. ఆ ఒక్క మాట అఖిల్ గుండెల్లో ఏదో విరిగిపోయినట్టు అనిపించింది. కోపం కాదు, బాధ కాదు. తనకు నిజం తెలియకుండానే ఆమె గురించి ఎన్నో తప్పు ఆలోచనలు చేసినందుకు తన మీద తనకి బాధ వేసింది. అదే రాత్రి అతను ఒక చిన్న మెసేజ్ పంపించాడు. నాకు ఇప్పుడు నిజం తెలిసింది. నువ్వు ఒంటరిగా ఇంత పెద్ద బాధ మోసావని తెలియదు. ఒక్క విషయం మాత్రం చెప్పాలి. నువ్వు నన్ను నమ్మి చెప్పి ఉంటే నీ బాధలో నేను కూడా నీ పక్కనే ఉండేవాడిని. 5 నిమిషాల తర్వాత రిప్లై వచ్చింది. సారీ, నిన్ను కోల్పోతానని కాదు, నిన్ను కూడా బాధ పెట్టకూడదని దూరంగా వెళ్ళాను. కానీ ఆ నిర్ణయమే నిన్ను ఇంకా ఎక్కువగా బాధ పెట్టింది. తెలుసా, ప్రేమలో కొన్నిసార్లు అబద్ధాలు కాదు, చెప్పని నిజాలే పెద్ద దూరాన్ని సృష్టిస్తాయి. మనిషి మనసును చదవలేం, కానీ ఏమైంది అని అడగగలం. నేను ఉన్నాను అని చెప్పగలం. కొన్నిసార్లు అంతే చాలు ఒక అందమైన సంబంధాన్ని కాపాడడానికి.